ఫ్రెండ్స్, నేను బుక్ చేసింది మింత్రా సీల్ అనేది ఇదిగోండి ఈ విధంగా ఉండవు. ఇది వేయరు, దీంతో సీల్ వేసుకుని వస్తారు. కానీ ఈ సీల్ ఎందుకు వేసారు నాకు అర్థం కాలేదు. అందుకే వీడియో కూడా తీసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా ఉండేది లోపల సీలు. ఈ పైన ఇది ఎందుకు వేసారో అర్థం కావట్లా. ఓకే, ఎనిమిది చూద్దాం. ఆల్రెడీ ఓపెన్ చేశారు దీన్ని. ఓకే, మనం బుక్ చేసినవి అంటే మనకు తెలుసు కదా. ఓకే, మింత్రాలో నేను బుక్ చేసిన ఇవన్నమాట. చూద్దాం ఎలా ఉన్నాయంటే. పర్వాలేదు, కరెక్ట్ సైజే వచ్చింది. ఓకే, ఒక టీ షర్ట్ ఓకే, బాగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇది 1295 రూపాయలు. 1295 రూపాయలు. ఓకే, క్వాలిటీ అయితే నెంబర్ 1 ఫ్రెండ్స్. నిజంగా రూపాయి గురించి ఆలోచించడం కాదు. మింత్రాలో మనం షాపింగ్ చేయడం చాలా బాగుంటుంది. చూస్తున్నారా, అయితే 1295 రూపాయలు. నేను ఇవన్నీ మీకు ఎంత పట్టి నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, టీ షర్ట్ అయితే కానీ XXL, ఇది చాలా బాగుంది. ఇది కూడా బాగుంది. ఓకే, 2 పీసెస్. ఓకే, ఇది ఒక 1200 లెక్కేసుకోండి. 1295 రూపాయలు అంటే 1300 వేసుకోండి. అది వావ్, సూపర్ ఫ్రెండ్స్. చూసారా టీ షర్ట్, సూపర్. ఇది కూడా 1295 రూపాయలు. సూపర్, ఇది బాగుంది. 1 2 3 పీసెస్ వచ్చింది. ఇది 4వ పీస్ అనమాట. ఫ్రెండ్స్ చూద్దాం. ఇది కూడా 1295 XXL. ఓవరాల్గా ఎంత? 12 12 12 24 36. ఇది ఒక ఎంత పడిందో చూద్దాం. ఇది 1300. ఓవరాల్గా ఫ్రెండ్స్ ఒక్కొక్కటి 4 టీ షర్ట్లు అనమాట బుక్ చేసింది. 4 టీ షర్ట్లు ఒక్కొక్కటి వచ్చేసి 1300 రూపాయలు. 1300 అంటే 4 13 అంతా చూడండి. నేను కొంచెం వీక్. 1300 ఇంటూ 4 3 6 3 9 3 12 ఒకటే 4200 అనమాట. ఓవరాల్గా 4200 అంటే మనకి అంత డిస్కౌంట్ పోనీ ఎంతకు వచ్చిందో నేను మీకు చూపిస్తాను అన్నమాట. చూస్తున్నారా, ఇది టీ షర్ట్ అనమాట. ఓవరాల్గా నేను మీకు చూపుతున్నాను. ఇవి మొత్తం కలిపేసి 4300 పడింది మనకి. 4300 డిస్కౌంట్ పోను మనకు వచ్చేసింది 960 రూపాయలకి వచ్చిందనమాట. ఇప్పుడు సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఫ్రెండ్స్. చూసారు కదా, మనకి మొత్తం కలిపేసి ఒక టీ షర్ట్ వచ్చేసి 1300 రూపాయలు పడింది. ఒక టీ షర్ట్ 1300 రూపాయలు అంటే మనకి ఎట్లా వేసుకున్నా కుడియడంగా 4000 పడ్డాడు అనమాట. సో 4000 పడ్డ టీ షర్ట్లు మనకి ఎంత తక్కువ వచ్చినాయి అంటే, ఎంత ఆఫర్లు వచ్చినాయి అంటే చాలా ఆఫర్లు వచ్చినాయి. కానీ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్. మళ్ళీ బ్రాండెడ్, పిచ్చి కూడా కాదండి, మళ్ళీ బ్రాండ్ చూడండి. అన్నీ కూడా
ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి. అన్ని బ్రాండ్లేనండి, చాలా అంటే చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి. 4 టీషర్ట్లు వచ్చేసి ఒక్కో టీషర్ట్ ఖరీదు 1300, ₹5 తక్కువ. ఓకేనా? ఇప్పుడు 1300 అంటే మనకు 4 ఎంత పడ్డాయో ఒకసారి గెస్ట్ చేయండి. ఈ ₹1300 టీషర్ట్లని నేను ఎంత కొన్నానో నేను మీకు దీనిలో డైరెక్ట్గా థంబ్నెయిల్లో పెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇదే మింత్రాలో బుక్ చేసిన టీషర్ట్ అనమాట. కానీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది, తక్కువ రేటు. నిజంగా ₹1295 పడుతుంది ఒక టీషర్ట్ వచ్చి. మొత్తం 4 టీషర్ట్లు. సో గాయస్, ఎలా బుక్ చేశాను మింత్రాలో అన్నదే మీ డౌట్ కదా. సో నేను ఇప్పుడు చెప్పేది కరెక్ట్గా అందరూ పాటించండి. ఎందుకంటే కనుక 5200, అంటే ఓవరాల్గా 4 టీషర్ట్లు వచ్చేసి 5200 పడుతున్నాయి అనమాట. ఒక్కో టీషర్ట్ ఖరీదు వచ్చేసి 1300 వేసుకోండి. అంటే ₹1295 ఉంది దాని మీద. ₹5 ఉంది కానీ 1300 వేసుకోండి. 1300 అంటే ₹1300 గల టీషర్ట్ నేను ఎంత తక్కువ కొన్నానో నేను మీకు ఈ వీడియోలో చివరిలో చూస్తాను కదా. సరే చూస్తాను, పూర్తిగా చూస్తాను, వినండి. మనం ఎప్పుడైనా సరే మింత్రా కానీ ఏదైనా పెద్ద పెద్ద అదే మీకు ఎలా చెప్పాలంటే వెబ్సైట్లో కొన్ని వెబ్సైట్స్లో మనం షాపింగ్ చేసేటప్పుడు ఏం చేయాలన్నమాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యొక్క ప్రోడక్ట్ని మనం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఏమైందంటే ఒక్క వస్తువుగా కొంటే, ఏ వస్తువు అయినా ఒక వస్తువుగా కొంటే సేమ్ రేట్కి ఇస్తాడనమాట. అంటే 1295కి ఇస్తాడు. అదే మీరు 1, 2, 3 యాడ్ చేసుకోండి. అలా ఒక 4, 5 యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారిగా వాటిని పర్చేస్ చేయండి. పర్చేస్ చేయడం అంటే ఒక్కసారిగా కొనబాకండి, బై కొట్టండి. బై కొట్టిన తర్వాత ఏం చేస్తారంటే దానిలో కొన్ని కూపన్స్ ఉంటాయి, అవి యాడ్ చేసుకోండి. ఆ కూపన్స్ కూడా యాడ్ చేయండి దానిలో. అవి అప్లై చేసుకోవడం వల్ల మనకి ఏమైందంటే కొంత మార్జిన్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే మనం ఇప్పుడు 4 తీసుకోవటం వలన, వీటిని యాడ్ చేసుకుని తీసుకోవటం వలన మనకి ఎంత డిస్కౌంట్ వచ్చిందో చూడండి. నాకు మొత్తం కలిపి 4 కలిపి ఇప్పుడు మీద చెబుతున్నాను, దలుచుకోబాకండి, 900కి వచ్చినాయి అనమాట. 900 అంటే ఒక్కొక్క ఐటమ్ ఎంత పడిందో మీరే లెక్కేసుకోండి. 225 పడింది. అర్థమైందా? మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. ఓన్లీ 925 అనమాట. నేను 4 కొంది. మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఒక్కో టీషర్ట్ కేవలం 2, అంటే 900 డివైడెడ్ బై 4 వేసుకోండి. 900 డివైడెడ్ బై 4 వేస్తే ఎంత వచ్చిందో అంత పడింది అనమాట ఒక్కొక్క టీషర్ట్ యొక్క ఖరీదు. కానీ నిజం చెబుతున్నాను, చాలా అంటే చాలా బాగున్నాయండి. బ్రాండెడ్స్ మళ్ళీ నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువ రోడ్ స్టారు, హైలాండరు, తర్వాత ఇండియన్ గ్యారేజ్ అది ఉంది, అదొకటి, తర్వాత ఇది ఒకటి బాగా వాడతా. కానీ నిజం చెబుతున్నాను, అన్ని బ్రాండెడ్లు అండి, చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మనకి తక్కువలోనే బ్రాండెడ్లు వస్తాయి. ఇప్పుడు మీరు అందరూ చూస్తున్నారు, బయటికి వెళ్ళి మనం ఎక్కడికన్నా సిటీలోకి వెళ్ళి తీసుకోవాలనుకుంటే కనుక ఒక టీషర్ట్ ఖరీదు వచ్చేసి మినిమం 900, 700 లేదా 1000 రూపీస్ అనేది పడుతుంది. కానీ నిజానికి మనం ఈ విధంగా పర్చేస్ చేసుకోవడం వల్ల మనం ₹1 సేవ్ చేసుకోవచ్చు. అది కాక బ్రాండెడ్లు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఇలా బ్రాండెడ్లు తీసుకోవచ్చు. సో మీ అందరికీ మింత్రా ఒకటే కాదండి, షాప్సీ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, దేనిలో అయినా సరే పర్చేస్ చేసేటప్పుడు ఈ విధంగా మీరు దానిని యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటమ్ని యాడ్ చేసుకుని 4 ఐటమ్స్ కానీ 5 ఐటమ్స్ కానీ పెట్టుకుంటే మీకు తక్కువలో వస్తుంది, చాలా బాగుంటుంది. అర్థమైందా? అంటే 1300కి ఒక వస్తువు వచ్చింది అనుకుంటే కనుక మనం యాడ్ చేసుకుంటే ఆ 1300 పోయి 4 వస్తువులు కలిపి 900కి వస్తుంది. సో మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఎవరైనా సరే మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యువా కింగ్ ఛానల్.